మనందరికీ తెలుసు లవ్ అనే పదం. బట్ వీ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ డెఫినేషన్. మరి లవ్ అంటే ఏంటి? ఇట్స్ సిచ్యుయేషన్ డిమాండ్ ఆర్ ఏజ్ రిక్వైర్మెంట్ ఆర్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ జనరేషన్. ఆరెంజ్ మూవీ లవ్ కొంతకాలమే బాగుందంటే అదే మగధీర సినిమా శతాబ్దాలైనా బాగుంది అంటుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు చూద్దాం. హాయ్ సార్. హాయ్. లవ్ మీద మీ ఫీలింగ్స్ ఏంటి? లవ్ అంటే అదొక గ్రేట్ ఫీలింగ్. అది లవ్ చేస్తే కానీ తెలియదు. అది 100 మందిలో ఒక్కరికే అదృష్టం. మీరు ఎవరైనా లవ్ చేశారా? లేదు, ఒక మంచి అమ్మాయి కోసం చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. లవ్ మీద మీ ఫీలింగ్స్ ఏంటి సార్? ముందే లవ్ అంటే ఈ ప్రపంచంలో లవ్ అంత వరస్ట్ ఫీలింగ్ ఏది లేదు. ఈ కాలంలో లవ్ అంటే జస్ట్ టైం పాస్ అండ్ ఎంజాయ్. మీరు ఎవరైనా లవ్ చేశారా? లేదు, చేయను. సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. లవ్ మీద మీ ఫీలింగ్స్ ఏంటి సార్? అంటే మీరు తెలిసి అడుగుతున్నారా తెలియడుతున్నారా? ఫస్ట్ మీ ఫీలింగ్ చెప్పండి. ఫీలింగ్స్ అంటే మామూలుగా సక్సెస్ అయినాక హ్యాపీగా ఉంటాడు, ఫెయిల్ అయితే షార్ట్ మూమెంట్లో ఉంటాడు. నేను చెప్పేది ఏంటంటే మీకు స్టోరీ చెప్తాను. ఒక అమ్మాయిని ప్రేమించగానే తను వద్దనగానే డిప్రెషన్ గురైపోయి గడ్డలు పెంచేసి చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోతాడు. వాడేదో అమ్మాయి కోసం చావడానికి పుట్టినట్టు. దేవుడు మనకి ఇచ్చిన మంచి గిఫ్ట్ అంటే తెలుసా? ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు తను వద్దనగానే మనం హ్యాపీగా ఇంకో అమ్మాయిని ట్రై చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి కోసం ఎందుకు ఏడవాలి? లాజిక్ అర్థమైన వాడేవాడు ఒక అమ్మాయి కోసం ఏడవాడు, గడ్డాలు అసలే పెంచాడు, హ్యాపీగా ఇంకో అమ్మాయిని ట్రై చేసుకుంటాడు. కానీ ఇది బేసికల్గా నా మైండ్లో ఉన్న ఫీలింగ్స్. కానీ నా మనసు ఏం చెప్తుందంటే మనం ఎంత బాధలో ఉన్నా మళ్ళీ హ్యాపీగా ఉండాలంటే అది కేవలం ప్రేమ వల్ల మాత్రమే అవుతుంది. ప్రేమ దొరికితే ఏం చేయండి, నిజమైన ప్రేమ దొరికితే ఆనందించండి. ఇంత బాగా చెప్పారు కదా, మీరు ఎవరైనా లవ్ చేశారా? ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేల